స్వరాన్ని వినే ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుడు స్వరాన్ని వినే ఆత్మీయ స్థితిని నువ్వు నేను కలిగి ఉండాలి అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 2 వచనాలు చూద్దామండి. కీర్తనలు 29వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 29వ కీర్తన 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలిగిది. చివరిగా సామెతలు 8వ అధ్యాయము 4వ వచనం. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించుచున్నాను కదా. ఆయన స్వరము వినే ఆత్మీయ స్థితి నా జీవితంలో కలిగి ఉంటే దేవుడు మనం ఇప్పుడు ధ్యానించుకున్నట్లుగా ఆయన జరగబోయేది చేస్తారు, మన తర్వాతి తరాన్ని నిలబెడతారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ప్రశ్నిస్తున్నావయ్యా, నీ జీవితంలో దేవుడి స్వరాన్ని, నా స్వరాన్ని వినే ఒక ఆత్మీయ స్థితి నీకుందా? యోహాను స్వార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినును. ప్రభా, నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము చెప్పుకున్నట్లుగా తండ్రి, నీ స్వరాన్ని వినే ఆత్మీయ స్థితిని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ లోకంలో ఒక తల్లిదండ్రుల మాట, ఒక బంధువుల మాట, ఒక స్నేహితుల మాట ఏ విధంగా అయితే వింటున్నామో ఆ విధంగా తండ్రి నీ మాట కూడా వినడానికి మాకు అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించు దేవా. ప్రతి ఒక్కరూ నీకు ఇష్టమైనట్లుగా నీ చిత్తానుసారంగా మా జీవితాలు కట్టుకోవడానికి మాకు సహాయమును దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ సంవత్సరము తండ్రి నీ యొక్క స్వరము వినాలి ప్రభా. ప్రతిరోజు నీ స్వరం విని తండ్రి మా జీవితాలు సరిచేసుకుంటూ నీ చిత్తంలో ఉన్న ఒక ఆశీర్వాదాన్ని, నీ చిత్తంలో ఉన్న ఒక గొప్ప ప్రణాళికను నెరవేర్చడానికి మాకు సహాయమును దయచేయండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, తోడేయండి, నడిపించండి. సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచినందుకు వందనాలు. నువ్వే కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడి స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి మనం అందరం ఈ సంవత్సరంలో పొందుకొనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.